అర్థం చేసుకోలేదు. అప్పుడు అనిపించింది విడిపోవడం అంత సులువైనప్పుడు అదసలు ప్రేమే కాదని. ప్రేమ అనుకుని నాన్నను వదిలొచ్చి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి అబద్ధం చెప్పడానికి అవసరం లేనంత ఫ్రీడంతో పెంచాడు నాన్న. అలాంటిది నాన్న కాదన్న సందీప్ ప్రేమను యాక్సెప్ట్ చేయటం, ఆ ప్రేమని నాన్నకు చెప్పకపోవటం, నాన్నని వదిలిపెట్టి సందీప్తో వెళ్ళిపోవటం, ప్రాణానికి ప్రాణంగా నీ నాన్న భరించలేకపోయాడు. మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? నా వల్ల నాన్న హృదయం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. 21 సంవత్సరాలు నీ మీద నా ప్రేమను చూపించి వేస్ట్ చేశాను. ఇప్పుడు నా ద్వేషాన్ని కూడా నీ మీద చూపించను. నువ్వు నాకు ఏవి కావు. అలా పిలవద్దు. నాకు కూతురు లేదు. నాన్న కోసమే బ్రతకాలనుకున్నా. కానీ అమ్మ పెళ్లి చేసి పంపించేస్తానంది. అమ్మా, నాకు ఈ పెళ్ళొద్దు, నేను సివిల్స్ రాస్తాను. నాన్న డ్రీమ్ అయిన ఐఏఎస్ చేసి ఎప్పటికైనా నాన్న ప్రేమని తిరిగి పొందాలనేదే నా ఆశ. ఒకసారి ప్రేమ అనుకుని తప్పు చేశాను. అది ప్రేమ కాదని తెలిసే లోపే అన్నీ కోల్పోయాను. నాన్నలా ఎవ్వరూ నన్ను ప్రేమించలేరు. అందుకే నేను ప్రేమను నమ్మను, ఎప్పటికీ నమ్మను. అందరూ ఒకేలా ప్రేమించరండి. మీరనుకున్నట్టు వాడు ప్రేమించినట్టు నాది కల్తీ ప్రేమ కాదండి. మీ గతం వినిన తర్వాత మీ నాన్నగారి ప్రేమ ముందు అసలు నా ప్రేమ సరిపోదనిపించిందండి. అయినా ఇంతగా ప్రేమించిన మీ నాన్న ఇన్ని రోజులు మీ నుండి దూరంగా ఉన్నాడంటే ఆయన మనసు ఎంత బాధపడుతుందో. మీ నాన్నకు మీరు దగ్గర అవ్వాలన్న తపన, మీ నాన్న కోసం మీరు దూరమై పడుతున్న బాధ నేను అర్థం చేసుకోగలనండి. అందుకే ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఇప్పటికీ మీ టైం చాలా వేస్ట్ చేశాను. ఇంకా మీ టైం వేస్ట్ చేయనండి. ఇక మీకు ఎప్పటికీ కనిపించను. फील है बाबा, कभी कभी जिंदगी में ऐसा होता है और आदमी रोता है. అయినా నువ్వేంట్రా, ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ చెప్పిందే అనుకో, బాగా చదువుకోమని బుర్రపు వచ్చేస్తావా? అంటే అఖిలని పర్మనెంట్ గా వదిలేసినట్టేనా? ప్రేమలో మొదలెడ్డాలు మానేడాలు ఏంట్రా? ఒకసారి ప్రేమ పుడితే ప్రేమిస్తూనే ఉంటావు.